Subhash, yes sir. Sir, if there is no donor area and no beard area and having much body hair, is it necessary to go with SMP despite having much body hair? If body hair can cover good portion of the head, then SMP or body hair, which is best? ఈ వ్యక్తి ఏమడుతున్నాడంటే బియర్డ్లో డోనర్ ఏరియా లేదు, స్కాల్ప్ వెనకాల భాగంలో కూడా హెయిర్ లేదు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. ఇప్పుడు తల మొత్తం బాల్డ్ ఉన్నప్పుడు జస్ట్ బాడీ హెయిర్ తీసుకొని స్కాల్ప్ మీద మేజర్ పోర్షన్ కవర్ చేయొచ్చా? ఒక పాయింట్ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. మనకు డోనర్ ఏరియా అవైలబిలిటీ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బాడీ హెయిర్ ఉన్నా పర్వాలేదు, ఆ హెయిర్ కాస్త దట్టంగా ఉండి హెయిర్ క్వాలిటీ బాగుంది అన్నప్పుడు చెస్ట్ హెయిర్, బ్యాక్ హెయిర్, ప్యూబిక్ హెయిర్, ఇంకా వేరే పార్ట్స్ లో కూడా బాడీ హెయిర్ కనుక బాగున్నట్లయితే తీసుకొని మనం డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. మేజర్ పోర్షన్ ఆఫ్ స్కాల్ప్ కవర్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము, కానీ అట్లీస్ట్ ఒక డీసెంట్ హెయిర్ లైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే బాడీ హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వాటి అనాజన్ సైకిల్ కూడా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అవి ఎక్కువ లెంత్ పెరగవు, షార్ట్ లెంత్ గా ఉన్నప్పుడే మళ్ళీ రావడం మొదలవుతాయి. సో దీన్ని చూసి మనం కొంచెం పానిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకో పాయింట్ మీరు ఏమడిగారు అంటే SMP బదులు ఓన్లీ బాడీ హెయిర్ చేస్తే సరిపోతుందా అని. ఎవరికైతే స్కాల్ప్ డోనరియా లేదు, బియర్డ్ డోనరియా లేదు అన్న సిచ్యువేషన్ లో ఓన్లీ బాడీ హెయిర్ మాత్రమే ఎంత తీసినా కూడా ఫుల్ కవరేజ్ ఇవ్వడం అనేది చాలా కష్టం, కాబట్టి ఆ మిగిలిన ఏరియాలో SMP చేయడమే మంచిది.